విశ్వానికి రాజు ఇంద్రుడు. ఇంద్రుడికి గురువు బృహస్పతి. హరిహరుల సూచనలను ఇంద్రుడు పాటిస్తాడు. ఇక కుబేరుడిది ఆర్థిక శాఖ. కుబేరుడి ఆధీనంలో ఉండేవారే యక్షిణులు. వీళ్ళంతా సంపదకు కాపలాగా ఉంటారు. సినిమాల్లో, వెబ్ సిరీస్లో చూపించినట్లు యక్షిణులు, యక్షిణీలు నెగటివ్ ఎనర్జీ కాదు. వీళ్ళంతా దేవత గణాలే. మనుషులకు ఎదురుపడడం, పెళ్లి చేసుకోవడం, పగ తీర్చుకోవడం లాంటివి చెయ్యరు. కుబేరుడి కనుసన్నాల్లో విశ్వంలో ఉండే సమస్త సంపదకు, గుప్త నిధులకు, ఆలయాలకు రక్షణగా ఉంటారు. మహాభారత జూదంలో ఓడిపోయిన పాండవులు అజ్ఞాతవాసంలో భాగంగా ద్వైతవనానికి చేరుకుంటారు. ఆ సమయంలో ఓ పండితుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి సహాయం అడుగుతాడు. తన వద్దనున్న నిప్పు పుట్టించడానికి ఉపయోగించే కొయ్యని ఒక మృగం తీసుకెళ్ళిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఇమ్మంటాడు. ఆ పనిపై వెళ్ళిన సోదరులు ఎప్పటికీ రాకపోవడంతో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు. ఓ సరస్సు దగ్గర పడి ఉన్న సోదరులను చూసి నోరు పిడచగట్టుకుపోతుంది. అప్పుడు సరస్సులో నీరు తాగుదామని ప్రయత్నించగా యక్షుడి హెచ్చరిక విని ఆగిపోతాడు ధర్మరాజు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తేనే నీటిని తాగమని చెప్పడంతో సరే అన్న ధర్మరాజు 72 ప్రశ్నలకు సమాధానాలు చెప్తాడు. సాక్షాత్తు యమధర్మరాజు యక్షుడి రూపంలో వచ్చి అడిగిన ఆ ప్రశ్నలే యక్ష ప్రశ్నలుగా పురాణాల్లో ఉన్నాయి. పురాణాల ప్రకారం 14 లోకాలు ఉన్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు, ఊర్ధ్వలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల, ఇవి అధోలోకాలు. వీటిలో భూమికి దగ్గరగా ఉన్న ఊర్ధ్వలోకంలోనే యక్ష, యక్షిణులు ఉంటారు. వీరి విధులన్నీ నిర్ణయించేది కుబేరుడే. భూమి మీద ఉండే మానవుల శరీరం పంచభూతాలతో తయారు చేసింది. యక్షుల శరీరం కేవలం 3 భూతాలతో, గాలి, నిప్పు, ఆకాశం, వీటితో మాత్రమే తయారు చేసింది. అందుకే యక్షిణీలు మానవులకు కనిపించరు. భూమి లోపల దాగి ఉన్న సంపదకు, గుప్త నిధులకు ఎవ్వరికీ కనిపించకుండా కాపలా కాస్తుంటారు. విలువైన సంపద ఉన్న దగ్గర యక్షిణీలు పాముల రూపంలో ఉంటారని పురాణాల్లో చెప్తారు. రామాయణం, మహాభారతం, బౌద్ధ మతం, జైన మతంలోనూ యక్షిణీలు గురించి ప్రస్తావన ఉంది. చాలా సంప్రదాయాల్లో యక్షిణులను పాజిటివ్ ఎనర్జీగా, దుష్టశక్తుల నుంచి కాపాడేవారిగా పూజిస్తారు. భూలోకంలో పుట్టినవారు ఎంతో పుణ్యం చేస్తే మరో జన్మలో యక్షులుగా మారుతారని ఉద్దమరేశ్వర తంత్రంలో ఉంది. నిర్జన ప్రదేశంలో అర్ధరాత్రి సమయంలో ధైర్య సాహసాలతో యక్షిణి మంత్ర జపం చేయాలి. అప్పుడు మాత్రమే యక్షిణుల దర్శనం లభిస్తుందని శివుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పినట్లు యక్షిణి తంత్ర రహస్యం అనే పుస్తకంలో ఉంది. ఏ సాధకుడైనా యక్షిణి దేవతలను మాతృరూపంగా కానీ, సోదరి రూపంగా కానీ, పుత్రిక రూపంగా కానీ, భార్య రూపంగా కానీ భావించి ధ్యానించవచ్చు. హిందూ పురాణాల ప్రకారం ఉద్దమరేశ్వర తంత్రంలో 36 మంది యక్షిణీలు, వారిని పూజించాల్సిన మంత్రాల గురించి ఉంది. భూమిలో దాగి ఉన్న నిధికి రక్షణగా ఉండే యక్షిణీలు అక్కడి పరిస్థితులను బట్టి సత్వ, రజో, తమో గుణాలు కలిగి ఉంటారు. ఐశ్వర్యాన్ని ప్రసాదించే యక్షిణీలను పూజించాలి అనుకుంటే మంత్రోపదేశం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఉద్దమరేశ్వర తంత్రంలో పేర్కొన్న 36 మంది యక్షిణులలో ప్రధానమైన వాళ్ళు: ఒకరు విచిత్ర, అందమైన, తెలివిగల యక్షిణి హంసి. హంస రూపంలో తిరిగే ఈ యక్షిణిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి. విశాల, రావి చెట్టంత పొడుగ్గా ఉండే ఈ యక్షిణి రూపం రాక్షసిలా ఉంటుంది. ఈమెని పూజిస్తే సంపదను ప్రసాదిస్తుంది. మహేంద్రి, దీర్ఘకాలిక రోగాలు నయం చేసే శక్తి మహేంద్రికి ఉంది. కామేశ్వరి, అంతులేని సంపదను
రసవాద రహస్యాలను అందిస్తుంది. కర్ణపిశాచి ఈమె తామస శక్తి గల యక్షిని. ఎవరికి సంబంధించిన గత వర్తమాన రహస్యాలను సిద్ధుల చెవిలో చెప్పిస్తుంది. ఈమెను వశపరుచుకోవడం అత్యంత కష్టం. చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇంకా వికల, మాలిని, శతపత్రిక, సులోచన, శోభ, కపాలిని సహా ఉద్దమరేశ్వర తంత్రంలో 36 మంది యక్షిణీల పేర్లు వారిని పూజించే విధానం ఉంది.